క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, కొంతకాలం విరామం తర్వాత మరలా ప్రభుని కృపను బట్టి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలను ఈరోజు ధ్యానాంశంగా తీసుకొని వాటిని ధ్యానిద్దాం. సహజంగా మనము ఎప్పుడు చెప్పుకునే మాటే, పరిశుద్ధ గ్రంథం అంటే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చే రాజ్యాంగం. పరిశుద్ధ గ్రంథంలో ఏమి నియమాలైతే, ఏమి హెచ్చరికలైతే ఉన్నవో వాటిని మనము తూచా తప్పకుండా పాటించినప్పుడు దేవుని కృప మనందరిపైన వికటంగా ఉంటుంది. ప్రియులారా, గమనించండి, నీవు ఏం చేస్తావో అదే ఫలితాన్ని నువ్వు పొందుతావు. మనకి సామెత కూడా ఉంది, చేసినదే నువ్వేం చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని. అలాగే నీవు గనక పరిశుద్ధ గ్రంథపు వాక్యాన్ని గమనంలో పెట్టుకొని దినములు చెడ్డవిగా ఉన్నవని గమనించి దేవుని రాకడ సమీపంగా ఉన్నదని గుర్తెరిగి అప్రమత్తతో నీవు గనక వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని కొనసాగించి నీ అంతిమం వరకు కొనసాగించడం అంటే కొంతకాలం ఉండి డ్రాప్ అయిపోయి కొంతకాలం ఉండి అది నిన్ను అటు ఇటు కాకుండా చేస్తుంది. విశ్వాసములో ఎప్పుడూ కూడా పడిపోవటము సహజమే. అయితే పడిపోయిన తర్వాత తిరిగి మరింత పట్టుదలగా దేవుని యొక్క దీవెనతో, దేవుని యొక్క కృపతో, మరింత విశ్వాసముతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే పడిపోయిన తర్వాత ఆ యొక్క సాతానుడు మనల్ని లెగవనీయుడు. అనేక రకాలుగా భయంకరమైనటువంటి శాపము సోదరులు ఉంటాయి. కాబట్టి ప్రియమైన వారులారా, పడకూడదు. పడితే మాత్రము ఆ దెబ్బ సాతానుడు మనల్ని తిరిగి లేవకుండా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తాడు. అలాంటి సమయంలోనే మరింత పట్టుదలతో, కన్నీటితో దేవుని పాద సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ ప్రార్థనను ఆలకించే దేవుడిగా ఆయన ఉన్నాడు. ప్రార్థించగలిగే మనిషిగా నువ్వు నేను ఉండాలి. పడిపోయాను, ఇక నేను లెగవలేనేమో, నేను ఈ పాపము నుంచి, భ్రష్ట జీవితాల నుంచి నేను తిరిగి కోలుకోలేనేమో అనే ఆలోచన సాతానుడు నీలో పెట్టి నిన్ను నీ తండ్రి అయిన రక్షకుడైన దేవుని దగ్గరికి పోనీకుండా ఆపుతాడు. అదే నువ్వు కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాల్సిన సమయము. నీ శరీరాన్ని, నీ మనసుని నువ్వు అదుపులో పెట్టుకొని ప్రభు పాదాల చెంతకు కనుక చేరి నీ నిండు హృదయంతో నీ పాపాలని, నీ బలహీనతలు, ఏ బలహీనతలైతే నిన్ను పాడు చేసాయో, ఏ బలహీనతలైతే నిన్ను తండ్రి సన్నిధికి దూరం చేసాయో వాటి విషయం నువ్వు పశ్చాత్తాపడి దేవుని చెంత ప్రార్థిస్తే కాదనగలిగే అంత కఠినుడు, కాదనలేనంత కఠినుడు కాదు నా తండ్రి, నీ తండ్రి అయినటువంటి ప్రభు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవాళ అలాంటి కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరూ విశ్వాసంలో చాలా గొప్పగా ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం తరపున అద్భుతాలు చేశారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో పడిపోయారు. చాలామంది పడిపోయారు. అయితే మనకి ఫెమిలియర్గా బాగా పరిచయం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎలా దేవుళ్ళు వృద్ధి చెందారు, ఎలా పడిపోయారు, మళ్ళా ఎలా తిరిగి దేవుని కృపకు పాత్రులయ్యారు అనే అంశాలని ఇవాళ మనము కొంచెముగా ధ్యానం చేద్దాం. ముందుగా మనందరికీ సంసోన్ అంటే ఒక జైగాంటిక్ పర్సనాలిటీ, ఒక మహావీరుడు. గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను చంపినంతటి మహాయోధుడు. ఇశ్రాయేలీలకి ఆయన ఒక హెర్క్యులెస్, ఆయన యొక్క సూపర్ మ్యాన్. అలాంటి గొప్ప వ్యక్తి జన్మమే అది దేవుని కృప వల్ల జరిగింది. అలాంటి మనిషి ఎలా అంత వీరుడయ్యాడు, ఇశ్రాయేల్ జనాంగాలకి న్యాయాధిపతిగా ఉన్నాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు తన శక్తితో. అయితే ఎలా దెబ్బతిన్నాడు, ఏం జరిగింది, ఆ విషయాలని మనము ఈ పూట చర్చించుకుందాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 5వ వచనము మొట్టమొదట మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 5వ వచనం ఏమిటండి? 5వ వచనములో ఉంది, దేవదూత ఆ యొక్క ఈ యొక్క సంసోను తల్లికి
దర్శనమిచ్చేయమందంటే, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాదరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పాను. మరి ఇంకోసారి చదువుకుందాం. దేవదూత సంసోను తల్లికి ఏమని చెప్తుందండి? ఇదిగో, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాదరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పాను. అంటే ఇక్కడ చూడండి, సంసోను గారి పుట్టికే ఒక దైవ నిర్ణయం, సంసోను గారి జన్మలోనే ఒక దైవ నిర్ణయం ఉంది. అలాగే ఆయనకి ఒక ప్రత్యేకతని ఇచ్చారు. ఏమిటది? తల వెంట్రుకలు. సంసోను గారి తల వెంట్రుకల గురించి ఆ యొక్క జన్మనివ్వబోయే ఆ తల్లికి చెబుతుంది. ఏం చేయాలని? మంగళకత్తి వేయకూడదు, అతని తల మీద ఉన్నటువంటి వెంట్రుకల మీద మంగళకత్తి వేయకూడదు. తర్వాత ఏంటి? ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాదరు చేయబడిన వాడై, అంటే సమర్పించబడిన వాడై ఉండాలి. ఫిలిస్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షింపడానికి ఆయన బాల్యము నుండే అతను దేవుడు తనకి ఏదైతే కార్యము నిర్దేశించి తనని ఈ లోకంలో ఒక బాలుడిగా నరునిగా జన్మింప చేశాడు, ఆ కార్యాన్ని చేయటానికి పూనుకుంటాడు అని చెప్పి మనకి ఇక్కడ ఉంటున్నాం. ఎంత గొప్ప భాగ్యము! సంసోను గారు ఎంత గొప్పగా దేవుని కృపకు పాత్రుడైన బిడ్డ. ఆయన పుట్టుకతోనే దేవుని యొక్క దర్శనంతో పుట్టాడు, దేవుని యొక్క కృపతో పుట్టాడు. అయితే బాగానే ఉంది, అంత బాగానే ఉంది. మహావీరుడయ్యాడు, అనేక రకాలైనటువంటి విజయాలను తన ఇజ్రాయేలీ జనాంగం కోసం చేశాడు. వెరీ గుడ్, అంత బాగానే ఉంది. మరి ఏమైంది? ఎందుకు సంసోను గారు కళ్ళు పీకి వేయబడ్డాయి? ఎందుకు సంసోను గారు ఫిలిస్తీయుల చేతిలో బందీ అయ్యారు? ఎందుకు అంత హీనమైన కఠినమైనటువంటి మరణాన్ని పొందవలసి వచ్చింది అంటే, మనము 16వ అధ్యాయానికి వచ్చాం. 13వ అధ్యాయంలో సంసోను గారి జన్మాన్ని చూశాము. ఇప్పుడు 16వ అధ్యాయంలో మొదటి వచనం, సంసోను పెద్దవాడయ్యాడు, వీరుడయ్యాడు. ఆ చుట్టుపక్కల గాజా, ఆ చుట్టుపక్కల యెరూషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఊళ్ళలో ఆయన యొక్క పేరు మారిపోయిపోయింది. న్యాయాధిపతిగా ఇశ్రాయేలును పరిపాలిస్తున్నాడు. వెరీ గుడ్, అంత బాగానే ఉంది. అయితే వయసుతో పాటు శరీరపు కోరికలు సంసోన్ని బలహీనపరిచాయి. ఎందుకని? మహాబలవంతుడు, రూపవంతుడు, శక్తి కలిగినటువంటి వాడు, ఎదురులేని వీరుడు. కాబట్టి ఇన్ని గొప్ప గొప్ప వీర లక్షణాలు ఉన్నటువంటి అతనిని పతనం చేయడానికి. అందుకని మనిషి ఎంత గొప్పవాడైనా ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత మనిషిని పతనం చేస్తుంది. అందుకని మనం ఒక సామెత కూడా ఉంది, అన్నీ మంచివాడే, ఒక వ్యక్తి గురించి అన్ని మంచి కాంప్లిమెంట్స్ ఇస్తాం. అదే చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, మంచి శాలరీ, మంచి ఫ్యామిలీ, కానీ అంటాం. దేర్ ఇస్ ద మ్యాటర్. కానీ అని సాగతీసామంటే ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒక బ్యాడ్ ఏదో, ఒక చెడేదో ఉందని మనం హింట్ ఇచ్చినట్లు. కానీ అంటే అలాగే ఇక్కడే అన్ని రకాలుగా సంసోను గొప్పవాడే, వీరుడే, దేవుని చేత అభిషేకించబడిన వాడు, నాదరు లేనటువంటి వాడు. కాబట్టి ఇన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. 16వ అధ్యాయము మొదటి వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూసి ఆమె యొద్ద చేరాను. వేశ్య మనిషి, ఒక యువకుడు కానీ ఒక పురుషుడు కానీ వ్యక్తిత్వాన్ని, అతని యొక్క సౌశీల్యాన్ని పాడు చేసేది ఏంటంటే వేశ్య. వేశ్య అంటే దాని గురించి వివరణ మనకి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. వారు ధనం కోసం శరీరాన్ని అమ్ముకునేవాళ్ళు. అలాగే అనేక రకాలుగా మనుషులని తన వద్దకు వచ్చేటటువంటి వాళ్ళని బలహీనపరిచేవాళ్ళు, పతనం చేసేటటువంటి వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాము. వేశ్యాలలో పతనం అయిపోయినటువంటి ఎంతోమంది మన సమకాలీకుల్లో కూడా ఉన్నారు. ఇక చరిత్రలో కొంతమంది వ్యక్తుల గురించి మనం చదువుతూ ఉంటాం. సరే, ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. ఎందుకంటే మనకి దైవజనుడు దైవం చేత నిర్ణయించబడినటువంటి వాడు ఏమయ్యాడు? ఇదిగో వేశ్యాలోలుడయ్యాడు. తన యొక్క బల రహస్యాలని చెప్పేశాడు.
ఆ యొక్క స్త్రీ వ్యామోహములు ప్రేమలు ఏం చేశాడు, అనేక సార్లు శోధిస్తే ఆ సోదరులకి నిలబడి తన బల రహస్యాన్ని చెప్పలేదు, కానీ అట్లా చివరికి చెప్పేస్తే బంధించారు. ఆ నిద్రపోయేటప్పుడు తాగి నిద్రపోతున్నప్పుడు ఆ జుట్టు కత్తిరించి అతని శక్తిని హరించి వేశారు, తీసుకెళ్ళి బంధించి వేశారు. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో చూడండి. బంధించి వేసిన తర్వాత ఫిలిస్తీయుల హృదయముల సంతోషంతో, చూడండి 16వ అధ్యాయము 25వ వచనం నుంచి నేను చదువుతున్నానండి, జాగ్రత్తగా వినండి. ఫిలిస్తీయులు హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదుము రండని సంసోనును బందీ గృహం నుండి పిలువనగ్గిరి. వారు అతను చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసము చేయగా, ఒకప్పుడు సంసోను పేరు చెప్తేనే సంసోను వస్తున్నాడంటేనే పరిగెత్తి భయంతో గజగజలాడినటువంటి ఫిలిస్తీయులు శత్రువులు ఇశ్రాయేలీయులకు పుట్టుకతో ఆ జన్మాంతము శత్రువులైన ఫిలిస్తీయులు ఇప్పుడు అదే సంసోన్ని కళ్ళు పీకి వేసి కాళ్ళకి చేతులకి ఇనప సంఖ్యలు వేసి బంధించి వాళ్ళందరూ పండగ చేసుకుంటూ వాళ్ళందరి జన సమక్షంలో నిలవబెట్టి నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఒక ఆట వస్తువులాగా, వినోదంలాగా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. బందీ గృహం నుండి సంసోన్ని పిలువనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యన అతని నిలువబెట్టి పరిహాసము చేయగా, సంసోను తన చేతిని పట్టుకుని బంటుతో ఇట్లా నేను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడుమనిమ్ము, నేను వాటి మీద ఆనుకొందును ఆ గుడి అని చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, ఆ గుడి ఎలాంటిదో చూడండి. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది కూర్చొని చూస్తూ ఉన్నారు. అప్పుడు సంసోను, ఇదిగో మరలా పూర్వపు సంసోను, ఏ సంసోను అయితే ఇజ్రాయేల్ జనాంగముల కోసం దేవుడు నిర్ణయించి దీవించి ఆశీర్వదించి పంపించి మహాబలుడిగా చేశాడు, ఆ సంసోను పతనమయ్యాడు. ఇప్పుడు మరణావస్థలో ఉన్నాడు, శత్రువుల మధ్య అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ చివరిగా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఏమంటున్నాడు అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారి చంపించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతిని ఒక దానిని ఎడమ చేతిని పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. చూడండి, ఎలా వర్ధిల్లవలసినటువంటి వ్యక్తి, ఎలా ఇశ్రాయేలు జనాంగాల్ని కాపాడి నడిపించవలసిన వ్యక్తి తను చేసినటువంటి శరీర బలహీనతను బట్టి వేశ్యాలోనుడై తన శక్తిని కోల్పోయి శత్రువుల చేతిలో చిక్కి బలహీనుడై కళ్ళు పోయి భయంకరమైనటువంటి అవమానకరమైన పరిస్థితుల్లో బ్రతికి చివరికి మరలా తన తప్పును తాను తెలుసుకొని తండ్రి అయినటువంటి యెహోవా ప్రభు పాదాల చెత్త దగ్గరికి వచ్చేయమంటున్నాడు. చూసాం కదా, దయచేసి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా నా తండ్రి నా ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృప నా మీద, నీ చేసిన పాపాలను నీ చేసిన ద్రోహాలు అన్నిటినీ మర్చిపోయి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నా 2 కళ్ళను నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే చంపించి పగ తీర్చుకొననిమ్ము. నా కళ్ళు పీకి నా శరీరాన్ని గాయాలు చేతి నా చేత తిరగలు దించినటువంటి ఈ ఫిలిస్తీయులు ఈ శత్రువులందరినీ చంపటానికి ఒక్కసారి నాకు నా పూర్వపు శక్తిని నా బలాన్ని తండ్రి నాకు ఇవ్వు అని ప్రార్థించినప్పుడు ప్రేమ కలిగినటువంటి యెహోవా దేవుడు సంసోనికి తిరిగి తన పూర్వపు బలం ఇవ్వగా ఆ బలంతో ఆ శక్తితో ఆ గుడి మందిరంలోకి ఉన్నటువంటి ఆ పెద్ద 2
పిల్లర్స్ని తన చేతులతో, కుడి చేతితో ఎడమ చేతితో నెట్టివేయగానే కూలిపోతే ఏం జరిగిందండి? సంసోను చనిపోయాడు. చనిపోవటం కాదు, ఎలా చనిపోయాడు? తన శత్రువులైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి శత్రువులైనటువంటి ఆ యొక్క ఫిలిస్తీన్లు వేల మంది ఆ యొక్క మందిరము కుప్ప కూలినటువంటి ఘటనలో చనిపోయాడు. అతను బ్రతికుండగా చంపిన శత్రువుల సంఖ్య కంటే ఇదిగో ఈ మరణ సమయంలో గుడ్డితనములో ఉన్నటువంటి స్థితిలో కూడా ప్రభు కృపను బట్టి ఆ రీతిగా మనము సంసోని జీవితాన్ని చూస్తాం. రెండోదిగా మనము దావీదు గారిని చూస్తే, దావీదు గారు అందరూ ఇక దావీదు గారిని మించినటువంటి రాజు కానీ, ఇశ్రాయేల్లో ఆయనకున్నంత గొప్ప పేరు ప్రతిష్టలు కానీ, అంత విశ్వాసము కానీ, అంత నిలకడ కలిగినటువంటి వాడు కానీ, అంత అద్వితీయంగా పరిపాలించినటువంటి వాడు కానీ ఎవరు లేరు. అవును కదా? ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు వచ్చేసి ఇంత గొప్ప ఉన్నత స్థితికి వచ్చాడు. అయితే శరీర పాపము దావీదు గారిని కూడా వెంటాడింది. అది చూద్దాం ఇప్పుడు. 2 సమూయేలు 12వ అధ్యాయం 9వ వచనంలో మనము ఆ యొక్క విషయాన్ని చూస్తాం. చూడండి, నాతాన్ అనే ప్రవక్త దావీదు గారి దగ్గరికి వచ్చి ఆయన దావీదు గారితో చెప్తున్న మాట 2 సమూయేలు 12వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నాడు? నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి కాదు, చేసితివేమి? ఇది తప్పని నీకు తెలుసు. ఎందుకు తెలుసు? నీవు యెహోవా దేవుని నమ్మకమైనటువంటి బిడ్డవు. అలాంటి నీవు ఏం చేశావు? చూడండి, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసిటివేమి? వై యు డన్ దిస్ మిస్టేక్ కూడా కాదండి, బ్లండర్. ఎందుకు చేసితివి? ఇలా ఎందుకు చేశావు? హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య కాగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. నీ సైనికుడు భార్యని నీ భార్యగా చేసుకోవటం కోసము ఆ సైనికుడిని నువ్వే చంపించావు. యుద్ధంలో చనిపోతే అది వీరత్వం, కానీ నీవు మోసము చేసి అతని నీవే చంపించావు. కాబట్టి ఎందుకు ఇలా చేశావు? ఇంత భయంకరమైనటువంటి పాపం నువ్వు ఎందుకు చేశావు అని చెప్పేసి నాతాను ఆ యొక్క దావీదు గారిని ప్రశ్నించి ఏమంటున్నాడు చూడండి. మళ్ళీ తర్వాత 13వ వచనంలో చూద్దాం. 13వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, దావీదు తర్వాత ఏమంటున్నాడంటే, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, అప్పుడు పాపాన్ని ఒప్పుకున్నాడు. నిజమే నాతాను గారు, నేను చేయకూడని తప్పే చేశాను. నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. నీ పాపాన్ని ప్రభువు గుర్తించాడు. అయితే నీవు ఇంతకాలం ఉన్నటువంటి నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ యొక్క భక్తి ప్రవర్తనలు బట్టి ప్రభువు నీ మీదకు మరణం రాకుండా నిన్ను శిక్షించాడు. ఎలాగంటే మనం చెప్పుకున్న అతని కుటుంబము, దావీదు గారి కుటుంబం ఎలా చల్లా చెదురై ఇబ్బంది పడిందో మనము చూసాం. కాబట్టి దేవుడు దావీదును సైతము శిక్షించాడు. ఎలా శిక్షించాడంటే, అది కుమారుడు చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు. అలాగే తన యొక్క ఉపపత్నులని వీరిని తన కుటుంబంలో వారిని పాడు చేయటం చూశాం. ఆ తర్వాత బిడ్డలు అక్రమమైనటువంటి పనులు చేయటం, పగటిపూటే అంటే చేయకూడని పనులు పగటిపూటే చేసే అంత పతనమైనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని దావీదు కుటుంబంలో ప్రభు తీసుకొచ్చాడు. ఎందుకని? నువ్వెవరన్నా కానీ నీవు న్యాయము తప్పి దేవుని దృష్టికి హేయమైన పని చేసినప్పుడు నీకు శిక్ష తప్పదు. అదే ఇక్కడ దావీదు విషయంలో కూడా చూస్తాం. ఆ ఒక్కటి తప్పనిచ్చి ఈ యొక్క హిత్తీయుడైనటువంటి ఊరియా
భార్య అయినటువంటి బత్షెబా విషయంలో తప్పనిచ్చి మిగతా తన జీవిత కాలం అంతా దావీదు ఏ దోషము చేయలేదు. ప్రభు దృష్టికి విశ్వాసముగా నమ్మకమైనటువంటి దాసునిగానే జీవించాడు. కాబట్టి ప్రియమైన వారులారా, చూడండి, దావీదు గారి జీవితంలో కూడా మనము ఎంతో చిన్న స్థితి నుంచి దేవుడు దీవించి ఆయన అభిషేకించి ఇజ్రాయెల్ దేశానికి, ఇజ్రాయెల్ రాజ్యానికి రాజుగా చేశాడు. ఎంతో ఉన్నతంగా ఆయన్ని దీవించాడు. ఇంకొక మాట అంటున్నాడు, ఆ మాట ఇక్కడ భలే నాకు నచ్చింది. ఎందుకంటే ఏమంటున్నాడు, నీవు నీ యజమానుని స్త్రీలను నీ కవుగిట చేర్చి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందని కదా. నీకు నేను అనేక మందిని భార్యలుగా ఇచ్చాను, అనేక రీతులుగా నేను నీకు ఇచ్చాను. చూడండి, నీ యజమానుని స్త్రీలను నీ కవుగిట చేర్చి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని నీకు అప్పగించి తిని కదా. ఇది చాలదని నీవు అనుకుని ఎడల, ఒకవేళ ఈ భార్యలు చాలరు, లేకపోతే నాకు ఈ సంతోషం చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును. నేనే నీవు నన్ను అడిగినట్లయితే, ప్రార్థించినట్లయితే నేను నీకు ఇచ్చేవాడిని కదా. నువ్వెందుకు ఈ తప్పు చేశావు? ఒక నిజాయితీ కలిగిన సైనికుడి భార్యను మోహించి నీవు ఆమెను అక్రమంగా ఆమెతో శయనించడమే కాకుండా అతని యుద్ధంలో చంపించావు అని చెప్పేసి దావీదుని, అతను చేసిన తప్పుని ప్రవక్త అయిన నాతాను ద్వారా హెచ్చరించి ఆ కుటుంబానికి జరగబోయే కీడుని తెలిపాడు. ఇక 3, ఆ తర్వాత దావీదు గారు మనకు తెలుసు ఎంతగా విశ్వాసంగా ఉన్నాడు, ఎంతగా మరణప్రాయం వరకు దేవుని మార్గంలో నడిచి అనేక కీర్తనలు అంటే నథింగ్ బట్ ప్రార్థన, ఎంత గొప్పగా ఆ యొక్క కీర్తనల ద్వారా ప్రభువుని ప్రార్థించి ఆయన కృపకు పాత్రుడయ్యాడు మనకి చెప్పుకున్నాం. కాబట్టి ఆయన యేసు ప్రభు వారు కూడా దావీదు వంశంలో జన్మించాడు. అంత గొప్ప శాశ్వత కీర్తిని దావీదుకి ఇచ్చాడు. అయితే అలాంటి విశ్వాసి జీవితంలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. అయితే వాటి నుంచి బయటికి రావటం, ఇందుకు నేను వీళ్ళ గురించి చెప్తున్నానంటే పడిపోవటమే కాదు, పడిపోయిన స్థితి నుంచి తిరిగి వారు దేవుని కృపకు పాత్రులై లేచారు. అందుకోసమే మనం ఇప్పుడు మనం పోతే 3వ వాళ్ళుగా పేతురు గారిని తీసుకుందాం. 2 మనకి పాత నిబంధనల నుంచి, తర్వాత ఒక 2 విషయాలు మనము నూతన నిబంధన. పేతురు గారు మీకు అందరికీ తెలుసు. పేతురు గారు చాలా విశ్వాసం కలిగిన వాడు. చేపలు పట్టే జాలర్ని తీసుకొచ్చి మనుషులు పెట్టే జాలరిగా చేస్తానన్నాడు ప్రభు. ఆయన మాటలు నమ్మాడు, అన్ని సర్వం విడిచి ప్రభువుని అనుసరించాడు. అయితే అనుసరించిన క్రమంలో ఒకరోజు ఏం జరిగింది మనందరికీ తెలుసు. అది మనం కథలుగా చెప్పుకుంటాం. విశ్వాసానికి, అల్ప విశ్వాసానికి కారణమైనటువంటి ఆ కథ ఏంటి? అర్ధరాత్రి పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు, గాలి అలలు వచ్చినప్పుడు, ప్రభువు నీటి మీద నడుస్తున్నప్పుడు నేను కూడా నడుస్తాను ప్రభు అని చెప్పి పేతురు బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఏం జరిగింది చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనములో చూడండి. పేతురు ఉండి ఏమంటున్నాడు? ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి వస్తుంది, నీవే అయితే నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వమని ఆయనతో అనిడు. ప్రభువా, ఆ నీటిలో, ఆ సముద్రం మీద నడిచి వస్తుంది నీవే అయితే నీ శిష్యుడినైన నన్ను అలాగే నీలాగే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్ము, నాకు అనుమతి ఇమ్మని ఆయన అనినప్పుడు ఆయన రమ్మనగాని, యేసు ప్రభు అప్పుడు ఏమన్నారంట? రమ్మనగాని పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. ప్రేతల విశ్వాసము ఎంత గొప్ప పని, ఎంత అందుకనే అండి. నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఇక్కడి కొండను అక్కడికి వెళ్ళమంటే ఎలాదా? అల్ప విశ్వాసులారా, ఇంకెంతకాలం నన్ను శోధిస్తారని ప్రభు అన్నాడు. ఇదిగో ఇక్కడ పేతురుడు మనకి సాక్ష్యంగా చూపిస్తున్నాడు. ప్రభువా, నన్ను నడిచి రమ్మంటావా నీలాగే అంటే రమ్ము అంటే ఇదిగో నడిచి వెళ్తున్నాడు. అలా నడిచి వెళ్తూ ఏం జరిగింది? సాధారణ శోధన, బలహీనత. ఎప్పుడైతే ఇట్లా నీటిలోకి చూసి ఆ నీళ్ళ అలను చూశాడు, ఒక్కసారి ఆ యొక్క విశ్వాసము అల్ప విశ్వాసంగా మారింది. సగటు మనిషి బలహీనత అతనిలో ప్రవేశించింది.
ఇంత దూరం నడిపించిన వాడు ఈ కొద్ది దూరం ప్రభు దగ్గరికి వచ్చేసాడు కదా, ఆ కొద్ది దూరం నేను నడవలేనా, ఇంత దూరము ఇదిగో అంత దూరం నడిచి వచ్చాను నీటి మీద, ఈ కొద్ది దూరం నడవలేనా అనే ఆత్మవిశ్వాసాన్ని, ప్రభువు మీద నమ్మకాన్ని పోగొట్టుకొని జారిపోయాడు. విశ్వాసంలో జారిపోయి ఏమంటున్నాడు చూడండి, యేసునద్దకు వెళ్ళుటకు నీటి మీద నడిచిన కానీ గాలిని చూసి భయపడి, నువ్వు నడిచేది నీళ్ళని చూసి భయపడాలి కానీ గాలిని చూసి భయపడ్డాడు. అంటే దేనిని చూసి భయపడాలో కూడా ఇక్కడ పేతురు గారికి క్లారిటీ లేదు. గాలిని చూసి భయపడి మునిగిపోసాగరు, అంటే ఆ గాలికి అటు ఇటు కదులుతున్నాడు నీటి మీద. అందువల్ల అప్పుడు ఏమంటున్నాడో చూడండి, ధైర్యాన్ని విశ్వాసాన్ని కోల్పోయిన పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతను. ఇలాగే కాదు, అలాగే ఒకసారి ఆ యొక్క కొండ మీద, ఒలీవల కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా అక్కడ మోషే వీరు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడితో యేసయ్యతో సంభాషిస్తున్నప్పుడు అప్పుడు కూడా బలహీనపడి, ప్రభువా మనం ఇక్కడే ఉందామని అనగానే సాతాను పక్క తొలగిపోమని అంటాడు పేరుతో. అంటే ఏంటి, అక్కడే ఉంటే దేవుడు మానవ లోకం కోసం చేయాల్సినటువంటి ఆ బలియాగం ఆగిపోతుంది. అలాంటి శోధనను ఈ యొక్క శిష్యుడైన పేతురు ద్వారా కలిగిస్తే అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, సాతాను తొలగిపోమన్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాం అంటే, ఇలా పేతురు అలాగే ఆ యొక్క పట్టబడిన రోజు ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు గుంకటం కూడా మనం చూసాం. ఇంత జరిగిన తర్వాత ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, ప్రభువా నా తప్పుని క్షమించు, నా బలహీనతను క్షమించు అన్నాడు. అప్పుడు దేవుడు అతనికి నిండైన విశ్వాసం ఇచ్చాడు. ఎంత భక్తుడయ్యాడంటే, ఎంత విశ్వాసి అయ్యాడంటే, ఇదిగో ఆయన గురించి, పేతురు గారి గురించి యేసయ్య చెప్పినటువంటి మాట చూడండి. మనము 16వ అధ్యాయము 18వ వచనం యేసయ్య అంటున్నాడు, నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములను దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇది పడిపోయాడు, విశ్వాసంలో అల్ప విశ్వాసి నీళ్ళలో పడిపోయాడు, కొండ మీద పడిపోయాడు అని, ఈ పట్టబడినప్పుడు పడిపోయాడు, జారిపోయాడు, కానీ నిలబడ్డాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. సాతానుడు కానీ నరకము కానీ ఏది నీ ముందు నిలబడదు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని నేను నీతో చెబుతున్నాను. నేను నిన్ను దీవిస్తున్నాను. నీ మీద నా సంఘము, క్రీస్తు సంఘాన్ని నేను ఈ లోకములో నిర్మిస్తాను. ఎందుకంటే నీవు రాయివి, అంటే రాయి గాలికి కానీ దానికి కానీ దేనికి కానీ చెదరదు, కదలదు, స్థానభ్రంశము పోతాడు. కాబట్టి అంత గొప్ప ఉన్నత స్థితిని దేవుడు పేతురికి ఇచ్చి దీవించి ఆశీర్వదించాడు. ఆఖరిగా ఒకరి గురించి చెప్పి ముగిద్దాం. ఇది విషాదం. వీళ్ళు ముగ్గురు విశ్వాసంగా బతికారు, విశ్వాసంలో నుంచి పడిపోయారు, మళ్ళీ విశ్వాసాన్ని పొందారు. ఒక సంసోను గారు తన చివరి నిమిషంలో ప్రభు పాదాల చెంతకెళ్ళి ఆ యొక్క తిరిగి తన శక్తిని బలాన్ని పొందాడు ప్రభు కృపను బట్టి. అలాగే దావీదు బలహీనపడిన క్షణాల నుంచి బయటపడి తన జీవితాంతము విశ్వాసంగా బ్రతికాడు. అలాగే ఎంత గొప్పగా దీవించబడ్డాడంటే, తన వంశంలో, దావీదు వంశంలో ప్రభువు పుట్టే అంత గొప్ప ఆయన దీవెనలను దావీదుకి ఇచ్చాడు. ఆ తర్వాత పేతురు బలహీనుడైనటువంటి పేతురుని రాయిగా మార్చి నా సంఘాన్ని నీ మీద కడతానని అంత గొప్ప దీవెనని పేతురు పొందాడు. ఇప్పుడు 4వ వాడు యూదా ఇస్కరియోతు. చదువుకున్నవాడు, విశ్వాసంగా జీవించాడు. అయితే ధనం అనేటటువంటి సాతాను ఆ యొక్క యూదా ఇస్కరియోతును శోధించింది. సాతానుడు ఆ డబ్బు వ్యవహారంలో అతనిని పతనం చేశాడు. ఆ యొక్క 12 మంది శిష్యుల్లో అంత అద్భుతమైనటువంటి దేవుని 12 మంది అపోస్తలుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు, వాళ్ళందరికంటే చదువుకున్నటువంటి వాడు, మంచి తెలివి కలిగిన వాడు. ఇవన్నీ అతని పతనానికి ఉపయోగపడ్డాయి, కానీ అతను దేవుని కృపను పొందటానికి కానీ, అనేకులని దేవుని వైపు నడిపించేటటువంటి అపోస్తలుడిగా ఉండటానికి కానీ అతన్ని బాగు చేయలేకపోయింది. అందుకని ఇది ఒక విషాదార్థం. దేవునిలో ఉండి పడిపోయి శాశ్వతంగా నాశనమైనటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ యొక్క యూదా ఇస్కరియోతు.
దీని గురించి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 18వ వచనములు, ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చెను కనుక వారి భాషలో ఆ పొలము అకెబ్దము అని అనబడి ఉన్నది. దానికి అర్థము రక్తభూమి అని. ఏంటంట చూడండి సహోదరులారా, యేసును పట్టుకొనిన వానికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు ఏం చేశాడు? అతడు మనలో ఒకటిగా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు గారు. సహోదరులారా, ఈ యూదా ఇస్కరియోతు అనేవాడు మనలో ఒకటిగా, అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలు పాలు పొందెను. కానీ ఈ యూదా ద్రోహము వలన దేవుని యేసయ్యను 30 రూపాయలకు అమ్ముకున్నటువంటి ద్రోహం వల్ల సంపాదించిన ఆ డబ్బుతో ఒక భూమి కొన్నాడు. అయితే ఆ భూమి, అదే భూమిలో ఉరి వేసుకొని తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున శరీరం ఇరిగిపోయి అతని పేగులన్నీ బయటికి వచ్చి చచ్చెను. ఈ సంగతి యెరూషలేములో ఉన్న కాపురస్తులందరికీ తెలిసింది. ఆ భూమిని ఎవరు తీసుకోలేదు, ఎవరు కొనలేదు, ఎవరు వ్యవసాయం చేయలేదు. అలా రక్తభూమిగా అది మిగిలిపోయింది ఇప్పటికీ కూడా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ముగ్గురు మారు మనసు పొందారు, తప్పులు చేశారు, తప్పులే తెలుసుకున్నారు. మొదట విశ్వాసంలో ఉన్నారు, తర్వాత బలహీనతలకు లోనయ్యారు, తర్వాత తిరిగి తమ తప్పులను తాము సరి చేసుకొని దేవుని కృపకు పాత్రలయ్యారు. ఇదిగో 4వ వాడు యూదా ఇస్కరియోతు తప్పు చేశాడు. ఆ తప్పుని సరిదిద్దుకునేటటువంటి ఆ పరిస్థితులు లేకుండా పాపంతో శాపంతో లోకరక్షకుడిని ఆ యొక్క 30 రూపాయలకి అమ్ముకున్నటువంటి భయంకరమైనటువంటి ద్రోహిగా, ఒక దుష్టుడిగా, ఒక పాపిగా అర్ధాంతరంగా మరణించాడు. ఆ మరణం కూడా చాలా భయంకరమైనటువంటి, నడిమికి విరిగి పేగులు బయటకు వచ్చే రీతిగా చనిపోయి శాపగ్రస్తుడయ్యాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరిలాగా ఉందాం? ఎందుకు ఈ యూదాన్ని మనం తీసుకున్నామంటే, ఈ ముగ్గురులాగా మనం ఎవరు లోకమునందు ఎవరు నీతిమంతుడు ఒక్కడూ లేడు. ఇది యథార్థము వాస్తవం కదా, లేడు. కానీ దేవుని కృపను బట్టి మనకి పాప క్షమాపణ రక్షణ ఉందని నమ్ముతున్నాం. కాబట్టి ఇదిగో ఒక సంసోను, ఒక దావీదు, ఒక పేతురు, వీరిలాగా పడిపోయి మళ్ళా లేచి దేవుని కృపకు పాత్రలయ్యి బిడ్డలుగా మన జీవితాలు ఉన్నాయా? ఆ రీతిగా బ్రతకడానికి, ఆ రీతిగా రక్షణ పొందడానికి మనము వీరి యొక్క జీవితాలని మనము ఆధారంగా చేసుకుందాం. యోధాని ఆధారంగా తీసుకుంటే మనకి నరకం ప్రాప్తిస్తుంది, మనకి రక్షణ ఉండదు. కాబట్టి మార్గముని చాయిస్ ఈజ్ అవర్స్. ఎందుకని దేవుడు మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. చెడు మార్గమా మంచి మార్గమా నిర్ణయించుకో నీవే. ఏ మార్గంలో వెళ్తే నీవు రక్షణ పొందుతావు, ఏ మార్గంలో వెళ్తే నీవు శాశ్వత జీవాన్ని పొందుతావో అది నీకు నాకు వదిలేశాడు. మరి ఈ సమయంలో, ఈ క్రిస్మస్ కాలం సమయం ప్రారంభమైంది. ఈ క్రిస్మస్ కాల సమయంలో మరి నీ హృదయ స్థితి ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది? మనం సరి చేసుకొని మన పాపాలను దేవుని చెంత ఒప్పుకొని ఆయన కృపకు పాత్రలై రక్షణ పొందుతాం. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఆయన ఇంతవరకునైనా నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొంతమంది జీవిత చరిత్రను లేదా కొన్ని అంశాలను ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి, భాగ్యమును బట్టి వందనాలు నాయన. మమ్మల్ని కూడా నాయన, మేము కూడా నాయన నీతివంతులము కాదు నాయన, మా దోషములను బట్టి మేము పడిపోయి ఉండగా నా తండ్రి మీ కృపను బట్టి మమ్మల్ని లేపండి. మీ కృపను బట్టి మాకు పాప క్షమాపణ, పాప విమోచన అనుగ్రహించండి. సాతాను బంధనాల నుంచి మాకు విడుదల దయచేసి నాయన మీ సన్నిధి, మీ కృప మాకు తోడుగా ఉంచి నాయన మీ కృపలో వడ్డీలకు దయచేస్తున్నాను. నేను ఈ వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ ఈ కాపుతాల్లో పక్కన అయినా వారికి లోతైన అవగాహన అనుగ్రహించి దీవించి ఆశీర్వదించబడి యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.